ఓం నమ శివాయ. సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతకమాసునాశం ప్రయాతీతం త్రయంబకమిసమీడే. శివానందలహరి. ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితాః కాలా సుఖావిష్కృతాః జ్ఞానానందమహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీకనగరే రాజావతంసే స్థితే. ధార్మికుడైన రాజు స్వతంత్రుడై నగరమందు పరిపాలించుచుండగా దోషములు తొలగిపోయి భూమి ఫలవంతమై సర్వసమృద్ధి కలిగినట్లుగా నా హృదయ పుండరీకమందు పరమేశ్వరుడు మోక్షాధినాథుడై నివసించి ఉండగా నాకు అరిషడ్వర్గములు తొలగిపోయి జ్ఞాన సాధనముల నుండి ఓషధులు ఫలించి సదా సుఖము కలిగినది. హృదయంలో భగవంతుడైన శివుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ భక్తుని జీవితము ఆనందభరితమవుతుందిట. ఇదే విషయం భగవద్గీత చివరి శ్లోకంలో చెప్పబడింది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువాని తిర్మతిర్మమా. అంటే యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు కలిసి ఎక్కడ ఉంటారో అక్కడ తప్పకుండా విజయం, విభూతి, వైభవం, ధర్మము, నీతి ఉంటాయిట. ద్వాపరయుగంలోని కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు కలిసి ఉన్న రూపమే అంతకు పూర్వకాలంలో పినాకపాణి అయిన శివునిగా ఊహించుకుంటే ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడల్లా సుఖశాంతులు, విజయానందాలు, నీతి, ధర్మము వర్ధిల్లుతాయని చెప్పుకోవచ్చును. ఎందుకంటే హృదయంలో యోగమూర్తి అయిన శివుని వలన అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాదులు నిర్మూలింపబడి శాశ్వతానందం చేకూరుతుంది కాబట్టి. ధీయంత్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమైరానీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతైః హృత్యేదారయుతాశ్చ భక్తి కలమాః సాఫల్యమాతన్వతే. దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః. ఓ దేవదేవా, నీ చరిత్ర అనే మహాసముద్రంలోని దివ్యామృతము కవిత్వమనే కాలువలు, పిల్ల కాలువలు మొదలగు వానిగుండా వాక్కు అనేది బొక్కినితో నా బుద్ధి అనేటటువంటి యంత్రంతో హృదయం అనే పొలంలోనికి ప్రవహించి భక్తి అనే వరిపైరు మంచి పంటనిస్తోంది. ఓ సాంబశివ, నిన్ను ఆశ్రయించిన నాకు కరువు కాటకాలు బంధిస్తాయన్న భయం లేదు. మనకు దక్కవలసినవి, పొందవలసినవి దక్కనప్పుడు, పొందనప్పుడు ఇక అవి దక్కవేమో, పొందలేమేమో అనే భయం పట్టుకుంటుంది. ఈ భయం కరువు లాంటిది. కరువు వలన భయం కలగకుండా ఉండాలంటే పుష్కలమైన తిండి గింజలకు సంబంధించిన పంట పండాలి. అలాగే పొందలేమేమో అనే భయం పోవాలంటే భగవంతుని అనుగ్రహం హృదయం నిండా పండాలి. భగవంతుని గురించి తెలుసుకున్న కొలది ఆయన అనుగ్రహానికి దగ్గరవుతాము. అంటే భగవత్ చరిత్రలు సమగ్రంగా తెలుసుకుని ఆనందించాలి. హృదయం నిండా ఆనందం పండటానికి అన్నీ ఏర్పాటయ్యే ఉన్నాయని శంకరులు చెబుతున్నారు. బుద్ధి ఏతంలాగా పనిచేస్తే వాక్కులు ఏతప కుండల్లాగా పనిచేస్తాయిట. ఈ వాక్కులనే కుండలతో కవిత్వమనే పిల్లకాలువల మార్గం ద్వారా శివుని చరిత్రలనే మహానీరధి నుండి బయలుదేరిన నీరు హృదయం అనే వరిమడిని తడిపి సస్యశ్యామలం చేసి భక్తి అనే పంటని పండిస్తే నా మనుగడకు కరువు అనే భయం ఎక్కడ ఉంటుంది అని శంకరుడు ఈ శ్లోకంలో అంటున్నారు. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాన నది ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్ర శిరోంగ్రిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మామేవచః. ఓ పరమేశ్వరా, పాపములు నశించి
ఇష్టములు సిద్ధించుటకు పరమేశ్వరుని స్తుతింపుమని నాలుక, ధ్యానింపమని మనస్సు, నమస్కరించమని శిరస్సు, ప్రదక్షిణం చేయమని పాదాలు, పూజించమని చేతులు, చూడమని కన్నులు, కథలు వినమని చెవులు నన్ను కోరుచున్నవి. నీ ఆజ్ఞలేనిదే ఆ కోరిక నెరవేర్చలేను. నీ ఆజ్ఞను శిరసావహించేలా నన్ను ఉత్సాహపరచుము.